నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాతల కన్నీళ్లను తుడవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రుణ విముక్తి కల్పించి మాట నిలబెట్టుకున్నాం. రైతు సాధికార సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. తిరుపతిని మెగాసిటీగా రూపొందిస్తా. అభివృద్ధి పథకాల పనితీరుపై ఇక ఆకస్మిక తనిఖీలు. సీఎంను ఘనంగా సత్కరించిన టీడీపీ శ్రేణులు. సుస్థిర పాలన బీజేపీకే సాధ్యం. 6 నెలల పాలనలో దేశం ప్రగతి వైపు అడుగులు. సభ్యత్వ నమోదులో శాంతారెడ్డి. తిరుమల క్షేత్రానికి బాంబు బెదిరింపు. హడలిపోయిన అధికారులు. తిరుమల తిరుపతిలో సోదాలు నిర్వహించిన పోలీసులు. కోట్ల రూపాయలతో ఉడాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. లబోదిబోమంటున్న బాధితులు. కేసు నమోదు చేసిన వెస్ట్ పోలీసులు. అన్నదాతల కన్నీళ్లు తుడవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతులకు రుణ విముక్తి కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో గురువారం జరిగిన తొలి రైతు సాధికార సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీవీకేఎన్ కళాశాల ఆవరణలో జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. నష్టాల బాటలో కొనసాగుతున్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రైతుల కళ్లల్లో ఆనందం, చిరునవ్వు చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం రుణమాఫీ అమలు చేసినట్టు చెప్పారు. చిత్తూరు జిల్లాలో నెలకొన్న నీటి ఎద్దడిని అధిగమించేందుకు గాలేరు నగరి, హంద్రీనీవా, సుజల స్రవంతి తదితర పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి రైతు అధునాతన వ్యవసాయ పద్ధతులు, శాస్త్రవేత్తల సూచనలు, అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని కోరారు. వర్షపు నీరు వృధా కానివ్వకుండా భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేయాలని రైతులకు సీఎం సూచించారు. సాగునీటి అవసరాలకు అవసరమైన విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ సాధ్యం కాదని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాహసోపేతమైన ఈ నిర్ణయంతో ప్రతిపక్ష నేతలు ముక్కును వేలువేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఎద్దేవా చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించి అత్యంత విలువైన అటవీ సంపదను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి రుణ విముక్తి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సత్యప్రభ, శంకర్, తలారి ఆదిత్య, మాజీ ఎమ్మెల్యేలు గల్లా అరుణకుమారి, లలిత కుమారి, నాయకులు గౌనివాణి శ్రీనివాసులు, దొరబాబు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాల నిధులు ఎక్కడున్నాయి ఆలోచించమని కూడా చాలా హితవు పలికారు. కొంతమంది కోర్టుకు పోయారు పెద్ద మనుషులు. కానీ నేను ఒకటే ఆలోచించాను, కొన్ని లక్షల మంది రైతాంగం రుణ విముక్తి చేయగలిగితే, వాళ్ళు ఆనందంగా ఉంటే అనేక లాభాలు వస్తాయి. వాళ్ళకై మిగిలి సముద్రంలోకి పోయే నీళ్లు ఈ పక్కకు తీసుకొస్తే రాయలసీమలో ఉండేవాళ్ళు బాగుపడతారు. కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఈ రోజు నేను వచ్చిన 6 నెలల్లో ఆలోచించాను. అనేక విధాలుగా అనేక మందితో మాట్లాడినప్పుడు నాకు ఆలోచనలు వచ్చాయి. గోదావరి నీళ్లు కాలువ రెడీగా ఉంది. ఇంకొక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ నీళ్లు కృష్ణా నదికి వస్తాయి. కృష్ణా బ్యారేజీలో పడేస్తే ఆ నీళ్లంతా కూడా డెల్టాకు పెరుగుతుంది. కాగా చిత్తూరు పర్యటనకు విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎస్పీ శ్రీనివాస్, గోపీనాథ్ జెట్టి, ఎమ్మెల్యేలు సత్యప్రభ, శంకర్, తలారి ఆదిత్య, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మురుకంముట్టు కూడల్లో ఏర్పాటు చేసిన డీకే ఆదికేశవులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం, సుందరనాయుడు పౌల్ట్రీ భవన్, జిల్లా రిజిస్ట్రార్, స్టాంపుల శాఖ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇండియన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన సీఎం రైతులకు రూపే కార్డులను పంపిణీ చేశారు. దేశాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం స్వీకరించి
కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి కోరారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం తన 6 నెలల పాలనలో ఆర్థిక ద్రవ్యోల్బణం, విదేశాంగ విధానం, దేశ భద్రత, వనరుల వినియోగం, నదీ జలాల అనుసంధానం, పౌర సంబంధాలు నెలకొల్పడం తదితర అన్ని అంశాలలో విశేషంగా కృషి చేస్తూ భారతదేశాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తోందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించి కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలవాలని కోరారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సూచన మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెంట్రలైజ్డ్ చేసి దేశవ్యాప్తంగా 33 కోట్ల మందిని సభ్యులుగా చేర్పించేందుకు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాకు కేటాయించిన 1,70,000 సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కోరారు. అనంతరం బీజేపీలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జల్లి మధుసూదన్, జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సామంచి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం యాదవ్, పొనగంటి భాస్కర్, నాగరాజ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే ఇప్పటికీ 17 కోట్ల మంది ఓటర్లు మన భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి ఈ 6 నెలల్లో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అత్యున్నతమైన సేవలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వలన ఆ 17 కోట్లని 33 కోట్ల సభ్యత్వం తీసుకొని రావాలని చెప్పి మన అఖిల భారత అధ్యక్షుడు ఒక టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. 1,70,000 చిత్తూరు జిల్లాలో కూడా టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి మండలాలలో మీరు ఉన్నటువంటి నాయకులు మీరు తప్పనిసరిగా మీరు గ్రామ స్థాయికి పోయినా లేదు పక్క మండలానికి పోయినా కూడా మీరు తప్పనిసరిగా ఈ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టి దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో శిల్పారామం వద్ద గల ఓ హోటల్లో సిఐఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్షిప్తో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనపై దక్షిణ భారత స్థాయి సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో మొదటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సు నిర్వాహకులు అమర్ రాజా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉందని, పరిశ్రమదారులు దీన్ని గుర్తించాలని కోరారు. 2022 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంపద ఉత్పత్తి నిలయంగా మారుతోందని అన్నారు. పారిశ్రామిక వాడగా పురోభివృద్ధి చెంది దేశంలోనే అభివృద్ధి చెందిన ప్రముఖ ఆర్థిక కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. It is a historical fact that civilizations have grown whenever the transportation connectivity existed by surface and water. After the advancement of technology, air and communication connectivity is also added to the surface and waterways. Hence, very effective and high quality. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయుటకు ప్రణాళికను రూపొందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్నామని సీఎం అన్నారు. పారిశ్రామిక సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం 2029 నాటికల్లా సర్వతోముఖాభివృద్ధి చెంది దేశంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా రూపొందుతోందని చెప్పారు. అలాగే వర్తక, వాణిజ్య రంగాలను బలోపేతం చేసేందుకు రవాణా, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నామని ముఖ్యమంత్రి వివరించారు. The then Prime Minister was forced to go for economic reforms, not willingly. He was forced to go for economic reform. After that, the face of India is totally changed. If you can see, 91 Prime Minister, the then Prime Minister, P.V. Narasimha government was minority government. He successfully completed 5 years. Then there are 3 governments, 4 government Prime Ministers, 4 Prime Ministers, EF, 2 Prime Ministers. Then he has taken the economic resource available, all these things. Then he projected by 2050, China will produce $200 trillion, whereas India around 180 to 185 trillion. America will be $85 trillion. Japan will be $45 to $50 trillion. Here the projection he has given.
By seeing all these things, I am telling you, I don't have any doubt about it. What you are saying, it is one angle. In future, you are going to see different India. అలాగే చిత్తూరు జిల్లా అటు బెంగళూరు ఇటు చెన్నైకి దగ్గరగా ఉన్నందున పారిశ్రామిక కేంద్రంగా రూపాంతరం అవుతోందని పేర్కొన్నారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో 3 మెగా సిటీలు, 13 స్మార్ట్ సిటీలు, అలాగే 14 మెగా ఫుడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయుటకు ప్రణాళికను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. 2029 నాటికి దేశంలోని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెంది ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కౌన్సిల్ అధికారులు త్రిపాఠి, రామ్ సింగ్, సురేష్ చటర్జీ తదితరులు పాల్గొన్నారు. People are going to America after education. There is a brain drain. They are well educated in India because of government support as the doctors, all these things. Now they are going, what do you see? Then I told him at the time, today there is a brain drain. Tomorrow there will be brain gain. That is what Bella. Here, Andhra Pradesh is very interesting state. When I became CM, I have seen investors, not me, very small name. Then I asked ICICI or IDBI, all the institutions to finance for people. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి కోట్ల రూపాయల అప్పులు చేసి ఉడాయించిన సంఘటన తిరుపతి నగరంలోని తీర్థకట్ట వీధిలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేంద్ర రెడ్డి తిరుపతి నగరంలోని దొడ్డాపురం వీధికి ఎదురుగా తీర్థకట్ట వీధిలో శ్రీ అపోలో ఫార్మసీ పేరుతో దుకాణాన్ని కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆ షాపు వద్ద రాజేంద్ర రెడ్డికి అప్పులు ఇచ్చిన పలువురు బాధితులు అక్కడికి చేరుకొని షాపులో దొరికిన వస్తువులు దొరికిన కాడికి తీసుకెళ్లారు. మరికొంతమంది అప్పులిచ్చిన వారు అక్కడికి చేరుకునే లోపే తీరా దుకాణంలోకి వెళ్లి చూడటంతో లోపల ఖాళీ అట్టిపెట్టెలు దర్శనమిచ్చాయి. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేకు అనుచరునిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ఆ పరిచయాలతోనే నగరంలోని పలువురు దగ్గర కోట్ల రూపాయలు అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. అప్పులిచ్చిన వారికి నెలసరి వడ్డీలు సక్రమంగా కట్టకపోవడంతో పాటు వారు ఒత్తిడులు అధికం కావడంతో గురువారం దుకాణం మూసేసినట్లు తెలిసింది. దీంతో లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల దాకా అప్పులిచ్చిన వాళ్లు లబోదిబోమంటూ శ్రీ అపోలో ఫార్మసీ వద్ద తమ గోడును వెళ్లగక్కారు. ఆ మేరకు బాధితులు వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు సకాలంలో పూర్తి చేసేలా కృషి చేస్తూ జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుపతిలోని అర్బన్ హాట్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రిని టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి కర్పూర హారతి పట్టి ఘన స్వాగతం పలికారు. అలాగే సభలో పాల్గొన్న ముఖ్యమంత్రిని మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, అలాగే న్యాయవాదులు, మహిళలు, టీడీపీ నాయకులు, అభిమానులు శేష వస్త్రాలను కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని మెగా సిటీగా రూపొందిస్తానని ప్రకటించారు. చిత్తూరు జిల్లా పారిశ్రామిక హబ్గా రూపొందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు సకాలంలో పూర్తయ్యేలా చూస్తూ జనవరి నుండి ఆకస్మిక తనిఖీలు చేపడతానని పేర్కొన్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. 5 సంవత్సరాలుగా ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు తెలియని పరిస్థితి. మొత్తం దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు ఇళ్లకు 24 గంటలు, వ్యవసాయానికి 7 గంటలు, ఇండస్ట్రీకి 24 గంటలు కరెంట్, అన్లిమిటెడ్ కరెంట్ ఇచ్చిన కూడా మన పార్టీకి దక్కుతుందని ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాం. ఈ రోజు మనం చూస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయడానికి ఏమేం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో బాంబు పెట్టారంటూ గురువారం ఫోన్ కాల్ రావడంతో రాష్ట్ర హోంశాఖ వెంటనే తిరుమల తిరుపతిలోని భద్రతా విభాగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో తిరుమలలో రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమలలో బాంబు పెట్టారంటూ సమాచారంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమలను జల్లెడపట్టారు. ప్రధాన ప్రదేశాలైన శ్రీవారి ఆలయం, అన్నప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట, యాత్రికుల ఉచిత సముదాయాలు, బస్టాండ్, అఖిలాండం, వరాహస్వామి ఆలయం, పుష్కరిణి, కొబ్బరికాయల కౌంటర్లు, షాపింగ్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాలలో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. తిరుమలలో 3 టీంలు తనిఖీలు చేశాయి. ఇప్పటి వరకు భక్తులు సందడిగా ఉన్న ప్రదేశాలలో అనుమానంగా ఉన్న బ్యాగులను, వ్యక్తులను తనిఖీలు చేశారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు
ప్రత్యేకంగా ఈ సమయంలో తనిఖీలు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని బాంబు స్క్వాడ్ సిబ్బంది పేర్కొన్నారు. అలాగే తిరుపతి నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, అలిపిరి టోల్గేట్ లాంటి జనసంచారం ఉన్న ప్రదేశాలలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు ముమ్మరంగా తనిఖీలను నిర్వహించారు. అలిపిరి వద్ద అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 4 బ్యాచ్లతో నగరంలో ముమ్మరంగా గాలింపులు చేపట్టారు. రాత్రి 10 గంటల వరకు తనిఖీలు జరిగాయి. తనిఖీ చేసి తిరుమలకు పంపించడం జరుగుతుంది. అలాగనే తిరుపతిలో అమ్మవారి టెంపుల్లో కానీ, గోవిందేశ్వర టెంపుల్ కానీ, కపిల తీర్థం కానీ, శ్రీనివాస మందిరంలో అన్ని పాయింట్లను కూడా అలర్ట్ చేసి ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి ఆలయాలకి అనుమతించడం జరిగింది. కానీ 4 గంటల నుంచి మేము చేస్తున్న తనిఖీలో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ రాలేదు. ఎలాంటి వస్తువులు కానీ నాకు తారసపడలేదు. ఓవైపు నగరంలో ముఖ్యమంత్రి పర్యటిస్తుండగా పోలీసులకు బాంబు సమాచారం అందడంతో ఒక్కసారిగా పోలీసులు హడలిపోయారు. దాంతో నగరంలోని జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా చర్యలు చేపట్టారు. దాదాపు 6 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టాక బాంబు లేదని నిర్ధారణ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి వివి మహల్ రోడ్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ఓ బాలింతరాలు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తిరుపతి రూరల్ మండలం పెరుమాలపల్లికి చెందిన కరిష్మా అనే యువతిని డెలివరీ కోసం వివి మహల్ రోడ్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో గురువారం కరిష్మాకు చేసిన వైద్యం వికటించడంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ, సిపిఎం, బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆసుపత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి యాజమాన్యంకు మధ్య చర్చలు జరిగాయి. దీంతో కరిష్మా వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందలేదని మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆపరేషన్ అయ్యింది, ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్, ప్లస్ 2 బిడ్డలు లోపల ట్విన్స్ ఉన్నారు, మాయ కింద పక్కకు ఉన్నారు. అది ఆపరేషన్ చేసిన తర్వాత సడన్ గా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం మొదలైంది. అప్పుడు ఒక 4 పాయింట్లు బ్లడ్ ఎక్కించున్నాము, ప్లస్ గర్భసంచి రిమూవ్ చేస్తున్నాము. ఇలా చేసినా కూడా ఆమెకి లోపల రక్తం గడ్డకట్టే స్వభావం తగ్గిపోయింది. దాని మూలంగా లోపల ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉండేది. కానీ ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాము, అక్కడ కూడా ఆమెకి ఎక్కువ బ్లడ్ అంటే బ్లడ్ ప్రోడక్ట్స్ అంటాం, ప్లేట్లెట్స్, ఫ్రోజన్ ప్లాస్మా ఇవన్నీ ఇచ్చున్నాము. అయినా కూడా రక్తం గడ్డగట్టే స్వభావం తగ్గడం వలన ఆమెకి ఎక్కించిన రక్తం కూడా బ్లీడింగ్ ఆపలేకపోయింది. దానికి సీరియస్ అయింది పేషెంట్. స్వామి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకి వచ్చానని, స్వామి కృపతో తెలుగులో అవకాశాలు వస్తే తాను నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రముఖ నటి ఈషా చావ్లా అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఈషా చావ్లా గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కన్నడంలో విరాట్ అనే చిత్రంలో నటిస్తున్నారని ఈషా చావ్లా పేర్కొన్నారు. అవకాశాలు వస్తే తెలుగులో కూడా నటించేందుకు సిద్ధమని తెలిపారు. అలాగే కర్ణాటకకు చెందిన వ్యాసరాజ మండపం పీఠాధిపతి విద్యా మనోహర తీర్థస్వామి తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వ్యాసరాజ మఠం పీఠాధిపతికి ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద ఇస్తికపాల్తో ఆలయ సాంప్రదాయబద్ధంగా స్వామీజీకి స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. పేరూరు గ్రామ పంచాయతీ టీడీపీ నాయకులు చెంచుమోహన్ యాదవ్పై పోలీసులు బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎంపీటీసీ సభ్యులు కాయం వెంకటేష్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేరూరు గ్రామ పంచాయతీలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులకు మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచుమోహన్ యాదవ్పై తప్పుడు కేసులు బనాయించడం శోచనీయమన్నారు. వాస్తవాలను తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రజల పక్షాన ఆలోచిస్తుంటే పోలీసులు మాత్రం టీడీపీ కార్యకర్తలను అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు లోకేష్, శ్రీనివాస్, రాజా, ప్రసాద్, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని క్రీడా ప్రాంగణంలో అన్ని వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేయుటకు కేంద్రంతో ఒప్పించి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని శ్రీనివాస క్రీడా ప్రాంగణంలో గురువారం జూడో, కరాటే, కుస్తీ పోటీల్లో ఎంపికై జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వసతి సదుపాయాలు లేకున్నా విద్యార్థులు శిక్షణ పొంది జాతీయ పోటీలకు ఎంపికై గెలుపొందడాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులు ఏకలవ్యుని తరహాలో క్రమశిక్షణతో కుస్తీ పోటీలను అభ్యసించి జాతీయ స్థాయిలో గెలుపొందడాన్ని భానుప్రకాష్ రెడ్డి ప్రశంసించారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను గుర్తించి క్రీడా ప్రాంగణం అభివృద్ధికి చేయూతనందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అధికారులు, జూడో కుస్తీ పోటీల నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తన భర్తకు దాతలు ఆర్థిక సాయం అందించి ప్రాణభిక్ష పెట్టాలని శ్రావణి అనే మహిళ వేడుకుంది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కిడ్నీ వ్యాధితో తన భర్త ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన తాము రోజువారీ కూలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. భర్త ప్రాణాలను కాపాడేందుకు ఇప్పటికే శక్తికి మించి ఖర్చు చేశామని, వ్యాధి నయం అయ్యేందుకు మరో 5-6 లక్షల రూపాయలు వ్యయం అవుతుందని వైద్యులు సూచించినట్లు చెప్పారు. దాతలు స్పందించి తగిన ఆర్థిక సాయం అందించి తన భర్త ప్రాణాలను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సాయం అందించేందుకు 9441500264ను సంప్రదించాలని కోరారు. అప్పట్లో ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంటే ఎవరు దగ్గర లేనప్పుడు పిల్లాడు తీసుకెళ్లి చేర్పించేసినారండి. ఇప్పుడు అక్కడే ఉన్నారు. సిమ్స్ తీసుకెళ్తే సీరియస్ కేసు కాబట్టి ఎక్కడ కొంచెం కోరుకున్నాడో అక్కడ ట్రీట్మెంట్ చేసి తర్వాత వస్తే మేము 30%తో మేము మీకు చేస్తాము అని చెప్తున్నారు. దానివల్ల ఇప్పుడు అక్కడ కొద్దిగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కొద్దిగా కోరుకున్నాడు కాబట్టి అక్కడే పెట్టాము. ఇప్పుడైతే డబ్బులు మొత్తం పే చేయమంటున్నారు. వాళ్ళు పే చేస్తే కానీ డిశ్చార్జ్ చేయమని చెప్తున్నారు. మాత్రము 2 లక్షలు పెట్టినాను. ఇప్పుడు అక్కడ మళ్ళీ 1,26,000 కట్టమని చెప్తున్నారు. మళ్ళీ దినం మార్చి దినము మళ్ళీ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అది ఇక్కడి నుంచి మనం బయట పడితే కానీ ఆ డబ్బులు కట్టి బయట పడితే కానీ మనము వాళ్ళని ఇక్కడ చేర్పించలేము అనేసి. కృషి ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని, అందుకు శ్రీలక్ష్మి శ్రీనివాస షాపింగ్ మాల్ నిర్వాహకులే నిదర్శనమని శ్రీ సాయిసుధ హాస్పిటల్స్ అధినేత టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పేర్కొన్నారు. నగరంలోని తీర్థకట్ట వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస షాపింగ్ మాల్ను గురువారం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ప్రారంభించారు. అనంతరం గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి షాపింగ్ మాల్లోని మొదటి అంతస్తును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షాపింగ్ మాల్కు వచ్చిన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నిర్వాహకులు వినోద్, శ్రీను, సుబ్రహ్మణ్యంలు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి అభివృద్ధి సాధించారని వారిని అభినందించారు. రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. నిజంగా చెప్పాలంటే కృషి ఉంటే మనుషులు ఏ స్థాయికి వెళ్తారో ఈరోజు ప్రూవ్ చేశారు సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు. చాలామంది తెలిసే ఉంటుందని తిరుపతిలో తీర్థకట్ట వీధిలో ఒక చిన్న అంగడితో ప్రారంభమైంది వాళ్ళ ఈ బిజినెస్. చిన్నగా వాళ్ళు ఎదుగుతూ ఈరోజు ఇంత పెద్ద షాపింగ్ మాల్. వాళ్ళు ఖచ్చితంగా ఇది వాళ్ళ తెలివితేటల కన్నా కూడా వాళ్ళకున్న కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఏ టైంలో ఎవరు వెళ్ళినా కూడా ఎంతో ఓపికగా వాళ్ళు ఎన్నోసార్లు మీల్స్ లేకుండా కస్టమర్ శారీస్ చూపించుండేది నేను కూడా చూశాను. అన్నిటికి మించి వాళ్ళ టీం వర్క్ అండి, దట్స్ సూపర్. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరు కూడా యజమాని వర్కర్ అన్న తేడా అన్నదే వాళ్ళని ఎప్పుడు మేము చూడలేదు. సో ఏ టైంకి ఎవరు వెళ్ళినా ఏ కంప్లైంట్తో వెళ్ళినా కూడా దాన్ని చాలా ఓపికగా వెళ్తూ, అంటే ఇప్పుడు యువతకు నిజంగా వీళ్ళు ఒక మార్గదర్శకం అని చెప్పాలి. అనంతరం శ్రీలక్ష్మి శ్రీనివాస షాపింగ్ మాల్ అధినేతలు శ్రీను, వినోద్, సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తాము వస్త్ర వ్యాపార రంగంలో జిల్లాలోని ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఒక కుటుంబంలోని పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ ఒకే చోట అన్ని రకాల వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీర్థకట్ట వీధిలో 4 అంతస్తుల విశాలమైన భవనంలో షాపింగ్ మాల్ను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్ క్రికెట్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశం మరింత శక్తివంతమైన సుసంపన్నమైన దేశంగా ఎదిగేందుకు ఇండియాకు బదులు భారత్గా నామకరణం చేయాలని ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు నెహ్రూ సూచించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియా అన్న పేరుకు బదులు భారత్గా నామకరణం చేయడం ద్వారా మన దేశాన్ని మరింత సుసంపన్నమైన శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దవచ్చునన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలపడం జరిగిందని చెప్పారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. అనంతరం గురువారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద
కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఇండియా పేరుకు బదులుగా భారత్ పేరు పెట్టాలని నినాదాలు చేశారు. ఇంటర్నెట్ అక్షరాస్యతను విస్తరింపజేసేందుకు ఈజ్ వన్ టచ్ వన్ డే ప్రచార కార్యక్రమాన్ని ఎయిర్టెల్ ప్రారంభించినట్లు ఎయిర్టెల్ బిజినెస్ జోనల్ ఇన్ఛార్జ్ కృష్ణకుమార్ తెలిపారు. తిరుమల బైపాస్ రోడ్లోని ఎయిర్టెల్ కార్యాలయం వద్ద నుంచి గురువారం ఆ కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది నగరంలోని పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజినెస్ జోనల్ ఇన్ఛార్జ్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ఎయిర్టెల్ సంస్థకు చెందిన ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్లు దేశవ్యాప్తంగా 1800 పట్టణాల్లో ఇంటర్నెట్ చొరబడ్డానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 125 లక్షల మంది రిటైలర్లు, 3000 మంది ఆన్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్లు, 1000 మంది ఉద్యోగులు ఒక్కరోజు పాటు తమ సహకారాన్ని అందించారన్నారు. ఇటీవలే ఎయిర్టెల్ వన్ టచ్ ఇంటర్నెట్ యాప్ను ప్రారంభించిందన్నారు. తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ని ఏ విధంగా వినియోగించాలో తెలుసుకోవాలన్న భారతీయుల ఆసక్తికి ఇది నిదర్శనమన్నారు. ఇంటర్నెట్ పట్ల అవగాహన కలిగిన ప్రతి ఒక్కరూ మరొకరికి నేర్పాలనే ఎజెండా పెట్టుకోవాలని ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలో కంపెనీ 2G, 3G, 4G వైర్లెస్ సేవలను, మొబైల్ కామర్స్, ఫిక్స్డ్ లైన్ సేవలను, హైస్పీడ్ DSL, బ్రాడ్బ్యాండ్, IPTV, TDH, జాతీయ, అంతర్జాతీయ లాంగ్ డిస్టెన్స్ టు క్యారియర్ సర్వీసులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గోయల్, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 23,094 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో శుక్రవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 95, 50 రూపాయల గదులు 121, 100 రూపాయల గదులు 37, 500 రూపాయల గదులు 31, 600 రూపాయల గదులు 24 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 264 అందుబాటులో ఉన్నాయి. కాగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 17 లక్షల రూపాయలు అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళమిచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,240 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,498 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 40 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అన్నదాతల కన్నీళ్లను తుడవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రుణ విముక్తి కల్పించి మాట నిలబెట్టుకున్నాం. రైతు సాధికార సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. తిరుపతిని మెగాసిటీగా రూపొందిస్తా. అభివృద్ధి పథకాల పనితీరుపై ఇక ఆకస్మిక తనిఖీలు. సీఎంను ఘనంగా సత్కరించిన టీడీపీ శ్రేణులు. సుస్థిర పాలన బీజేపీకే సాధ్యం. 6 నెలల పాలనలో దేశం ప్రగతి వైపు అడుగులు. సభ్యత్వ నమోదులో శాంతారెడ్డి. తిరుమల క్షేత్రానికి బాంబు బెదిరింపు. హడలిపోయిన అధికారులు. తిరుమల తిరుపతిలో సోదాలు నిర్వహించిన పోలీసులు. కోట్ల రూపాయలతో ఉడాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. లబోదిబోమంటున్న బాధితులు. కేసు నమోదు చేసిన వెస్ట్ పోలీసులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.